ఒక అడవిలో నక్క, కోడి, మేక మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. వారు రోజూ కలిసి ఆడుకుంటూ, ఆటలు వేసుకుంటూ బాగా సంతోషంగా గడిపేవాళ్ళు. ఒకరోజు మామూలులాగే ముగ్గురూ పంట పొలాల్లోకి వెళ్లారు. అప్పుడే నక్క కాస్త ఆకలిగా ఉందని అనిపించింది. దురాశతో కోడిని తినాలనుకుంది. కాని ఆలోచించి, అలా తెలివిగా తినాలని ఫిర్యాదు చేసింది. నక్క మాటలు: ఓ కోడీ! నీకు తెలుసా, మనకి కొత్త రాజు కావాలి. మనము ఓ పరీక్ష పెడదాం. ఎవరైతే గొప్పవాడు, వాడే రాజు అవుతాడు. కోడి ఆశ్చర్యపోయింది. ఏమిటి ఆ పరీక్ష? నక్క: మనం ఈ చెట్టు ఎక్కాలి. ఎవరైతే తొందరగా ఎక్కుతాడో వాడే రాజు. కోడికి చెట్టు ఎక్కడం రాదు. మేకకి కూడా కష్టం. కాని నక్కకి చెట్లు ఎక్కడం బాగా వస్తుంది. ఆమె కసూరుగా మొక్కి మొక్కి చెట్టెక్కింది. అప్పుడే తెలివైన మేకకి విషయం అర్థమైంది. మేక: ఇది నీ ఆలోచన? మమ్మల్ని మోసం చేసి కోడిని తినాలని ప్లాన్ చేశావా? కోడి మరియు మేక కలిసి నక్కను కిందికి దింపాయి. నక్క తలనొప్పితో అక్కడినుంచి పారిపోయింది. ఆ తర్వాత మేక, కోడి ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు. వారు తీరిగ్గా ఇంటికి వెళ్ళిపోయారు. మారల్: నీతి: తెలివితో మోసగాళ్లను ఓడించవచ్చు.